హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్ చేసుకుందామా. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ ని కోసుగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాలను అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఒక బౌల్లో అయితే కస్టర్డ్ పౌడర్ ఇంకా కొన్ని వాటర్ అయితే మిక్స్ చేసేసుకొని లమ్స్ ఏం లేకుండా కలిపేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ని అయితే మిల్క్లో యాడ్ చేసుకోవాలి. ఇంకా అది అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. షుగర్ కూడా వేసేసుకొని ఇంకా లాస్ట్లో మనం ఇందాక పట్టి పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందే చెప్తున్నాను, పూర్తిగా చల్లారాలి. అది మొత్తం చల్లారిన తర్వాతే ఐస్ క్రీమ్స్ మౌల్డ్స్లోకి వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేకపోతే గ్లాసెస్లో అయినా వేసుకోవచ్చు. ఒక 6 hours ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసిన తర్వాత బయటికి తీసి వెంటనే అయితే తీయకూడదు. బయటికి తీసి కాసేపు వాటర్లో పెట్టి తర్వాత తీస్తే ఇలా అయితే ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోతాయి. ఒక కస్టర్డ్ పౌడర్ ఉంటే చాలు, చాలా సింపుల్గా ఐస్ క్రీమ్స్ అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు. బయట ఐస్ క్రీమ్స్ కంటే ఇవి చాలా బెటరే కదా. ఈ రెడ్ కలర్ ఐస్ క్రీమ్ ఏంటక్క అనుకుంటున్నారా? అది నెక్స్ట్ షాట్లో చూద్దాం.